గ్రామాలు బాగుపడితేనే రాష్ట్రం దేశం బాగుంటాయని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నెల్లూరు రూరల్ పరిధిలోని కాకుపల్లి బిట్1 పంచాయతీలో జరిగిన గ్రామ సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా సభా ప్రాంగణానికి చేరుకున్న ఎంపీకి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామ సభలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారన్నారు. గ్రామాల్లో అవసరమైన మౌలిక వస్తువులు, సదుపాయాల కల్పన కోసం గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఈ రోజు గ్రామ సభలు జరుగుతుండడం ఒక చరిత్ర అని వ్యాఖ్యానించారు. గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో గ్రామాల అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. సర్పంచులు, వార్డు మెంబర్లు ఒక్క పని కూడా చేయడానికి వీలు లేకుండా పోయిందన్నారు. కనీసం రోడ్లు, లైట్లు వేసుకోవడానికి కూడా నిధులు ఇవ్వలేదని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామాల్లో రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం, కాలువలు, ఇతర మౌలిక వస్తువులపై ప్రధానంగా దృష్టి పెట్టిందన్నారు. అనంతరం గ్రామానికి సంబంధించి పలు అంశాలను ఆమోదించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాకుపల్లి సుభాషిణి, ఎంపీడీఓ వి శైలేంద్ర కుమార్, ఉప్పల ఈశ్వరయ్య, కుడుముల నాగేశ్వరరావు గౌడ్, కాకుపల్లి శివ, పంచాయతీ కార్యదర్శి పి అపర్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకుపల్లి గ్రామానికి రావడం, మీ అందరి ముందు నేను మీ దగ్గర నుంచి ఉపాధి హామీ కింద కానీ లేదంటే రకరకాలు గ్రామాల్లో మీరు పడే ఇబ్బందులు, ఇప్పుడు వరకు పడిన ఇబ్బందులు, ఇటువంటి మనం ఏమి చేస్తే గ్రామాలు బాగుపడతాయి. ఈ గ్రామ సభలు దాదాపు ఆంధ్రప్రదేశ్లో 13,326 పంచాయతీల్లో ఈరోజు ఈ సభ మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, మన పంచాయతీరాజ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మన పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది ఒక మంచి కార్యక్రమం. గ్రామాల్లో ఈ మధ్య కాలంలో అసలు ఇటువంటి మీటింగ్, ఇటువంటి సభ పెట్టిన పాపాన పోలేదు. 5 సంవత్సరాలు మీ అందరూ చూసుంటారు. అసలు పంచాయతీలో ఒక్క రూపాయి పొరపాటును కూడా డబ్బు లేదు. ఏదైనా ఉన్నా కానీ రకరకాల దీనికి వాడేశారు, కానీ గ్రామాల్లో అభివృద్ధి అనేది లేకుండా పోయింది. ఈరోజు ఈ కార్యక్రమంతో గ్రామాలు బాగుపడతాయి. ఇప్పుడే గిరి చెప్పినట్టు గ్రామాల్లో కనీసం శానిటేషన్ కానీ, డ్రైనేజ్, రోడ్స్, ఇటువంటివన్నీ ముఖ్యమైనవి. ఈ కార్యక్రమాలు మనం ఉపాధి హామీ కింద ఖచ్చితంగా చేపడతాం కూడా. మనకి నరేంద్ర మోడీ గవర్నమెంట్ లో మనం కూటమిలో ఉండడం కూడా మన అదృష్టం ఈరోజు. ఎందుకంటే మన పరిస్థితులు ఇక్కడ ఆర్థికంగా చాలా ఘోరంగా ఉంది. ఈ పరిస్థితుల్లో మనకి ఢిల్లీలో మనం ఆ కూటమిలో భాగస్వామ్యంగా ఉండడం వల్ల ఆర్థికంగా కొంచెం మనకి సపోర్ట్ ఉంటుంది. మీరందరూ కూడా చూస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు, ఆయన ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత ఎన్నిసార్లు ఢిల్లీ పోయి వచ్చారు. ఎందుకు పోయి వచ్చారంటారు? ఆర్థికంగా ఇబ్బందులతో. ఈ ఇబ్బందుల నుంచి ఎట్టా బయటపడాలా, పెన్షన్ కానీ ఇంకోటి కానీ ప్రతి ఒక్కటి మాట ఇచ్చిన ప్రతి మాట కూడా దాన్ని నిలబెట్టాలనే కోరికతోటే ఆయన 45 సంవత్సరాలు ఆ అనుభవంతో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరపగలుగుతున్నాడు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నా కానీ చెప్పినట్టు జరపగలుగుతున్నాడు. మీ అందరినీ కోరేది ఒకటే, గత మర్చిపోండి. ముందుకి సంతోషంగా ఏ ఇబ్బందులు ఉన్నా గ్రామాల్లో కానీ అవన్నీ ముందుకు తీసుకురండి. పరిష్కారం ఉంటుంది. పరిష్కారం కోసమే ఈ సభలు కూడా. సో మీ అందరినీ కోరుకునేది ఒకటే, సంతోషంగా మన అందరం కూడా మంచి పాలన ముందుకుంది. ప్రతి ఒక్కరూ మంచి ఆలోచించి మనకి ఏం కావాలా, మనం ఏం చేయగలుగుతాం అనేది దృష్టి పెట్టి మనందరం కూడా కలిసి ఈరోజు ముందుకు పోవాలి. ఈరోజు నన్ను ఇక్కడికి పిలవడం గిరికి
ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఇంకొక ప్రోగ్రాం ఉండింది, లేదు ఇక్కడికి రావాలన్నా అన్నాడు. సరే ఎక్కడైనా ఉదయం ఒక గ్రామానికి పోవాలా, మీ కాకుపల్లికే రాగలిగాను. చాలా సంతోషం మీ అందరి ముందు కూడా ఇక్కడ నిలబడ్డాం. నేను చేయగలిగింది ఖచ్చితంగా కూడా నా వంతు ఆ సహాయం ఎప్పుడు ఉంటది కూడా. గ్రామంలో మీ అందరికి కూడా చెప్పేది ఒకటే, మంచి మనసుతో మీకు ఏమి కావాలో ప్రతి ఒక్కరు కూడా మంచి ఆలోచన చేసి మంచి పరిపాలన, ఇది ప్రజలు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.